నమస్కారం. మన దేశం చాలా పెద్దది కదా. మరి ఇన్ని లక్షల గ్రామాల్లో పరిపాలన ఎలా సాగుతోంది అని ఎప్పుడైనా అనిపించిందా? మనూళ్ళో ఒక రోడ్డెయ్యాలన్నా, మన బడిలో వసతులు సరిగ్గా ఉండాలన్నా ఈ నిర్ణయాలన్నీ ఎవరు తీసుకుంటారు? రండి, ఈరోజు మన గ్రామీణ పరిపాలనకు వెన్నెముకలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి కూలంకషంగా తెలుసుకుందాం. మహాత్మాగాంధీగారు చెప్పిన ఈ మాటలతో మొదలుపెడదాం. అసలైన భారతదేశం దాని గ్రామాలలోనే నివసిస్తుంది. ఈ మాటల్లో ఎంత నిజముందో కదా. దేశంలో ఎక్కువ శాతం జనాభా నివసించేది గ్రామాల్లోనే, కాబట్టి వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. సరే, మన భారతదేశంలో ఎన్ని గ్రామాలున్నాయో ఓ అంచనా వేయండి. 1,00,000? 2? కాదు, ఏకంగా 6 లక్షలకు పైగా గ్రామాలున్నాయంటే నమ్ముతారా? ఈ నంబర్ వినగానే అర్థమవుతోంది వీటన్నిటినీ పరిపాలించడం ఎంత పెద్ద సవాలో. ఇప్పుడు మనం ముందున్న అసలైన ప్రశ్న ఇదే: ఇన్ని లక్షల గ్రామాల్లో స్థానిక అవసరాల్ని, సమస్యల్ని సమర్థవంతంగా ఎలా తీర్చగలరు? ప్రతి చిన్నదానికి రాష్ట్ర రాజధానికో దేశ రాజధానికో వెళ్లలేరు కదా. మరి దీనికి సమాధానమేంటి? అయితే ఆ పెద్ద ప్రశ్నకు దొరికిన సమాధానమే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇది మన స్థానిక పరిపాలన కోసం మనవాళ్లు ఆలోచించి పెట్టిన ఒక అద్భుతమైన ఏర్పాటన్నమాట. అసలిది ఏంటి, ఎలా పనిచేస్తోంది అనే వివరాల్లోకి ఇప్పుడు వెళ్దాం. సింపుల్గా చెప్పాలంటే పంచాయతీరాజ్ అంటే మన ఊరి ప్రభుత్వం మన చేతుల్లోనే అని. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే పాలనను ఎక్కడో ఢిల్లీ నుంచో హైదరాబాద్ నుంచో కాకుండా నేరుగా ప్రజల దగ్గరకే తీసుకురావడం. దీనివల్ల తమ ఊరికి ఏం కావాలో ప్రజలే నేరుగా నిర్ణయించుకోవచ్చు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఒకే లెవెల్లో పనిచేయదు. ఇది 3 స్థాయిలలో పనిచేస్తుంది. అందుకే దీన్ని మూడంచెల వ్యవస్థ అని పిలుస్తారు. అవి ఏంటంటే గ్రామస్థాయి, బ్లాక్ లేదా మండల స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి. మనం ఇప్పుడు కింద నుంచి అంటే గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ మొత్తం వ్యవస్థకు పునాది గ్రామస్థాయిలోనే ఉంది. నిజమైన ప్రజాస్వామ్యం మొదలయ్యేది ఇక్కడే. ప్రతి ఒక్కరి మాటకు విలువ దొరికేది ఇక్కడే. దీనికి గుండెలాంటిది గ్రామ పంచాయతీ. ముందుగా మనం గ్రామసభ గురించి మాట్లాడుకోవాలి. గ్రామసభ అంటే ఏంటో తెలుసా? ఆ గ్రామంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామసభలో సభ్యులే అన్నమాట. వీళ్ళందరూ కలిసి ఊరి సమస్యల గురించి చర్చిస్తారు. తమ తరపున పనిచేయటానికి గ్రామ పంచాయతీ సభ్యులను ఎన్నుకుంటారు. అంటే ఇదే అసలైన డైరెక్ట్ డెమోక్రసీకి ఫౌండేషన్. మరి ఈ గ్రామ పంచాయతీకి ఒక హెడ్ ఉంటారు కదా, ఆయన్నే మనం సర్పంచ్ అంటాం. కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన్ అని కూడా పిలుస్తారు. ఈయన్ని గ్రామ ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. ఊరి అభివృద్ధి పనులు చూడటం, సభలు పెట్టడం, ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడటం, ఇవన్నీ సర్పంచ్ ముఖ్య బాధ్యతలు. సరే, ఇదంతా కేవలం పుస్తకాల్లో ఉండే థియరీ మాత్రమే కాదు. నిజంగా మార్పు తీసుకొచ్చిన ఎందరో స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల కథ ఇది. ఇప్పుడు కొందరు సర్పంచ్లు తమ ఊరి రూపురేఖల్ని ఎలా మార్చేశారో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకు వందనా బహదూర్ మైదాని చూడండి. ఎన్నో ఆధిపత్య ధోరణులను ఎదిరించి తన గ్రామానికి మొదటి మహిళా సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆమె గ్రామసభ మీటింగ్లకు మహిళలు తప్పనిసరిగా రావాలని ప్రోత్సహించారు. చదువు, పారిశుద్ధ్యం లాంటి ముఖ్యమైన సమస్యలపై దృష్టిపెట్టి ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో చూడండి, ఎంత పచ్చగా ఉందో కదా ఈ ఊరు. ఇది మహారాష్ట్రలోని హివారే బజార్. కాని ఒకప్పుడిది తీవ్రమైన కరువుతో అల్లాదిన ప్రాంతం. అంటే నమ్మగలరా? పోపట్రావు బాగూజీ పవార్ అనే ఒకే ఒక్క సర్పంచ్ తన ఆలోచనతో ఈ గ్రామం తలరాతనే మార్చేశారు. అదెలాగో చూద్దాం. ఆయన చేసిన పనులు చాలా సింపుల్, కాని ఎంతో ప్రభావవంతమైనవి. గ్రామస్తులందర్నీ కలుపుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టారు. వాటర్ షెడ్ పనులు చేపట్టారు. లక్షల కొద్ది చెట్లను నాటించారు. ఆయన కృషికి ఏకంగా 2020లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. మరో అద్భుతమైన కథ జ్ఞానేశ్వర్ కాంబ్లేది. ఎన్నో సామాజిక అడ్డంకుల్ని దాటుకుని ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తిగా గ్రామసేవయే ప్రజాసేవ అనే ఒక్క నినాదంతో ఒక గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యారు. మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో, అందర్నీ ఎలా అరవణిస్తుందో చెప్పడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణేముంటుంది? ఇప్పుడు మనం ఒక చాలా కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. పరిపాలనలో కేవలం పెద్దలే కాదు, పిల్లలను కూడా భాగం చేస్తే ఎలా ఉంటుంది? అదే బాల పంచాయతీ, అంటే పిల్లల మండలి. అసలు మామూలు పంచాయతీకి ఈ పిల్లల స్నేహపూర్వక పంచాయతీకి తేడా ఏంటి? చాలా సింపుల్.
సాధారణ పంచాయతీల్లో పెద్దలే నిర్ణయాలు తీసుకుంటారు. కాని ఇక్కడ బాలసభలో ఏర్పాటు చేసి పిల్లల అభిప్రాయాలకు, వాళ్ల అవసరాలకు కూడా అంతే విలువ ఇస్తారు. మరి ఈ ఆలోచన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఖచ్చితంగా ఉంది. మహారాష్ట్రలో బాల పంచాయతీలు బాల్య వివాహాలను, బాల్య కార్మిక వ్యవస్థను ఆపడానికి పనిచేశాయి. సిక్కింలో పిల్లలు తమ స్కూల్ భద్రత కోసం ప్రహరీ గోడలు, వంటగదులు కట్టించుకున్నారు. రాజస్థాన్లో అయితే ఏకంగా పిల్లల పార్లమెంట్ పెట్టి వాళ్ల హక్కుల కోసం వాళ్లే పోరాడేలా తయారయ్యారు. సరే, ఇప్పటిదాకా మనం గ్రామస్థాయి గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైనుంచి చూద్దాం. అంటే ఈ గ్రామస్థాయి మిగతా 2 స్థాయిలతో ఎలా కలిసి పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. గ్రామ పంచాయతీలపైన బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి లేదా మండల పరిషత్ ఉంటుంది. దానిపైన జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉంటుంది. ఇవి గ్రామ పంచాయతీలకు గైడెన్స్ ఇస్తాయి. ఉదాహరణకు, జిల్లాలోని అన్ని గ్రామాలను కలిపే ఒక పెద్ద రోడ్డు వేయాలన్నా, ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలన్నా ఆ ప్లానింగ్ అంతా ఈ పై స్థాయిలో జరుగుతుంది. నిధులు కూడా వాళ్లే చూసుకుంటారు. ఈ వ్యవస్థలో మరో చాలా ముఖ్యమైన విషయమేంటంటే మహిళల భాగస్వామ్యం. పరిపాలనలో వాళ్లు కూడా ఉండాలని 1/3 సీట్లు వాళ్లకే రిజర్వ్ చేశారు. మనం ఇందాక చెప్పుకున్న వందనా బహదూర్ మైదా లాంటి ఎందరో నాయకులు ఈ రిజర్వేషన్ వల్లే ముందుకు రాగలిగారు. చివరిగా, ఈ మొత్తం వ్యవస్థ మనకు ఎందుకు ఇంత ముఖ్యం, దీనివల్ల అసలు ప్రయోజనమేంటి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. మనం ఈరోజు చర్చించుకున్న దానిలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్నున్నాయి. 1. ఇది ఒక 3 అంచెల వ్యవస్థ. 2. ఇందులో ప్రజలు నేరుగా, అలాగే వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పాల్గొంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రజలకు వాళ్ళని వాళ్లు పాలించుకున్న అధికారాన్నిస్తుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు మీ అందరి కోసం ఒక ప్రశ్న. ప్రస్తుతం మీ గ్రామంలో లేదా మీ ఏరియాలో మీరు పరిష్కరించాలనుకుంటున్న అతి పెద్ద సమస్య ఏది? ఆ పరిష్కారంలో మన స్థానిక ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషగలదని మీరు అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి.